మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న కోరిక నెరవేరకపోతే, లేదా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నా, దుష్టశక్తులు మిమ్మల్ని పీడిస్తున్నా సరే, ఇప్పుడు నేను చెప్పే ఈ పరిష్కార మార్గం మీకు చాలా ఉపయోగపడుతుంది. 41 రోజుల పాటు బ్రహ్మిహి ముహూర్తంలో నిద్రలేచి, స్నానాదులన్నీ ముగించుకున్న తర్వాత, మనకు దగ్గరలోనే ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయానికెళ్ళి ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా నమ్మి, మనకున్న సమస్యను స్వామివారికి విన్నవించుకొని, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమమ్యహం అనే శ్లోకాన్ని చదువుకుంటూ 108 ప్రదక్షిణలు స్వామివారికి చేయాలి. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ 41 రోజులు కూడా కఠినమైన నియమ నిష్టలు పాటిస్తూ ఆంజనేయ స్వామి వారిని పూజించుకుంటే మనకున్న ఈ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. మన తలపెట్టిన అన్ని కార్యాల్లో విజయాలు లభిస్తాయి. మనం అనుకున్న కోరికను స్వామివారు నెరవేర్చి తీరుతాడు. ఈ 41 రోజులు కూడా మనం రామనామాన్ని ప్రతినిత్యం, ప్రతి క్షణం స్మరించుకుంటూ ఉండవలసి ఉంటుంది. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే రాధా మనోహరి వ్లాగ్స్ అన్న ఐడిని ఫాలో చేయండి.